అంటే అక్కడైనా కానీ దగ్గరికి పిలుచుకొని వచ్చాడు. నువ్వు నాన్న అంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఎలా కూర్చుంటాడు తెలుసా? ఆయన నామంలో మీరు 2-3 కూర్చున్నా కానీ ఆయన వచ్చి కూర్చుంటాడు. వెళ్ళి వెంటనే ఏమనాలి? వెంటనే కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమనిద్ది? నాన్న అనిద్ది. నాన్న వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా ఆ పదం వెళ్ళేటప్పుడు కూడా నాన్న అంటే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనే నా బిడ్డ అమ్మ అమ్మ అమ్మ. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి, మా అన్నయ్య కూతురు. బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి అనిపించిద్ది, ఏమందో బాబాయ్ అనిద్ది. ఇంకా ఆమె రావాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తా పరిగెత్తుకుంటా ఆమె దగ్గరికి. నాకు ఒకసారి అనిపించిద్ది, దేవుడికి ఇలా వస్తాడేమో బహుశా మన దగ్గరికి. ఎందుకు కొన్నిసార్లు ఆయన కూర్చున్నప్పుడు ఆ ఓదార్పు, నెమ్మది, మనశ్శాంతి, నిబ్బరం, ధైర్యం అన్నీ వస్తూ ఉంటాయి. అది తెలియదండి, మీరు అనుభవిస్తే మీకు అర్థమవుద్ది. కానీ ఎన్నో సందర్భాల్లో మేము అనుభవించాము. అది అసలు అది మధురం ఇంకది. ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటే ఆ స్పర్శ బాగుండిద్ది. హల్లెలూయా. ఇంకా తుది ఘట్టంలోకి వచ్చామండి.